మొట్టమొదటిసారి మహిళల కోసం 1848లోనే పాఠశాలలు ప్రారంభించినటువంటి వ్యక్తి. అంతకుముందు ఎప్పుడూ లేదు. ఆ తర్వాత మొదటిగా తన భార్యనే చదివించి తన భార్యనే భారతదేశంలో మొట్టమొదటిసారి ఉపాధ్యాయురాలను చేసి ఈ దేశంలో ఉన్న మహిళలందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. అలాంటి మహానుభావుడు ఈరోజు 200 సంవత్సరాల క్రితం మన కోసం పుట్టాడు. దేశం మొత్తం కూడా సంబరాలు జరుపుకుంటూ ఉన్నాయి. ఆ తర్వాత సంఘ సంస్కర్తగా భారతదేశ రాజ్యాంగం రచించినటువంటి వ్యక్తి, కుల నిర్మూలన కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. బిఆర్ అంబేద్కర్ గారు 1891లో పుట్టాడు. పూలే గారు 1890లో చనిపోయాడు. పూలే గారు చనిపోయిన సంవత్సరం తర్వాత పుట్టి ఆయనకి ఊహ వచ్చి అంటరాంతరం మీద పోరాడి ఆయన రచనలు ప్రారంభించి పోరాటం చేసేటప్పుడు చనిపోయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారిని తన గురువుగా ఆయన స్వీకరించి ప్రకటించుకున్నటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు.